హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లివ్ టు బీ హ్యాపీ. మేము చెన్నైలో ఉన్నప్పుడు ఫుడ్ డిఫరెంట్గా ట్రై చేసేవాళ్ళము. అక్కడ డిఫరెంట్ ఫుడ్ దొరికేదనమాట. కాకపోతే మళ్ళీ స్పైసీ ఉండదు. అలా వెతుకుంటూనే ఒక రోజు దొరికిన రెస్టారెంట్ ఇది. దీని పేరు వచ్చేసి రెయిన్ ఫారెస్ట్ థీమ్ రెస్టారెంట్ అనమాట. ఇది ఇండియాలోని ఫస్ట్ రెయిన్ ఫారెస్ట్ థీమ్ రెస్టారెంట్ అనమాట. ఇది వచ్చేసి నేను అడ్రస్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసుకోండి. ఇంకా దీని కాస్ట్ విషయానికి వస్తే బఫెట్ అనమాట, మన బార్బిక్యూ నేషన్ లాగా. పర్ హెడ్ 400 అన్లిమిటెడ్. స్నాక్స్ వరకేమో వాళ్ళు టేబుల్ వరకు సర్వ్ చేస్తారు. మిగిలిన మెయిన్ కోర్స్ వచ్చేసరికి మనం వెళ్ళిపోయి మనమే తెచ్చుకోవాలన్నమాట, బఫెట్ సిస్టమ్. ఇంకా మేము లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇదొక గుహలాగా ఉండింది, పాత సినిమాల్లో గుహలాగా. ఇక ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఇలా డ్రింక్ ఇచ్చనమాట, సాఫ్ట్ డ్రింక్. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చికెన్ సూప్ అనమాట. సూప్ ఇచ్చారు, మనల్ని అడుగుతారు వెజ్ సూప్ కావాలా చికెన్ సూప్ కావాలా, మన ఇష్టం. మేము చికెన్ సూప్ ఆర్డర్ చేసాము. అది కొంచెం స్పైసీగా ఉండింది. తనకేమో అసలే స్పైసీ తినదు, నేను తినేసాను. ఇక సూప్ టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే బాగుంది, నాకు నచ్చింది, తనకు కూడా నచ్చింది. కాకపోతే కొంచెం స్పైసీగా ఉందని చెప్పింది, కానీ తినేసాము ఇద్దరము. తనని అడిగాను నేను ఎలా ఉందని. ఎలా ఉందంటే కాలుతుందని అడిగింది. నేను చెప్పాను కాలుతుందా చల్లగా ఉందా కాదు, టేస్ట్ ఎలా ఉందంటే టేస్ట్ బాగుండింది అంది. అప్పుడప్పుడు ఇలాంటి పంచులు వేస్తుంటుంది అనమాట నా మీద. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్టార్టర్స్ అనమాట. వెజ్ నాన్ వెజ్ అని అడుగుతారు, మేము నాన్ వెజ్ చెప్పాము. ఆ గ్రీన్ కలర్లో ఉందేమో ఆఫ్ఘనిస్తాన్ చికెన్. నెక్స్ట్ చికెన్ 65, ఒకటి గోబీ మంచూరియా, ఒకటి జ్యూసీ పొటాటో అనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నాకైతే ఆఫ్ఘనీ చికెన్ జ్యూసీ పొటాటో నచ్చింది. టేస్ట్ డిఫరెంట్గా ఉండింది ఆఫ్ఘనీ చికెన్ వచ్చేసి. ఇక మిగిలిన రెండు నార్మల్గానే ఉన్నాయి అన్నమాట. తనకు కూడా సేమ్ ఆఫ్ఘనీ చికెన్ జ్యూసీ పొటాటో నచ్చిందనమాట. తనకు కూడా ఆ రెండే నచ్చినాయి అంది. మిగిలిన రెండు ఎలా ఉన్నాయంటే యావరేజ్గా ఉన్నాయని చెప్పింది. చూశారు కదా ఎంత అల్లరి చేస్తుందో. ఇంట్లో కూడా అంతే, చాలా అల్లరి చేస్తుంది. అల్లరి పిల్ల అనమాట, చాలా అల్లరి పిల్ల. ఇంకా అలా కొంచెం గ్యాప్ ఇచ్చేసి రెస్టారెంట్ అంబియన్స్ చూసుకుంటూ మెయిన్ కోర్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లోపల బర్డ్స్ నెస్ట్స్, బటర్ఫ్లై థీమ్స్, డల్ లైటింగ్లో. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది డే టైం కంటే. మేము నైట్ టైం వెళ్ళినా కూడా చాలా థ్రిల్లింగ్ అనిపించింది తనకైతే, చాలా ఎంజాయ్ చేసింది. ఇక మెయిన్ కోర్స్ వచ్చేసి వెజ్ నాన్ వెజ్ సపరేట్గా ఉంటాయి అన్నమాట ఐటమ్స్. నేనైతే ఎక్కువ నాన్ వెజ్జే తింటాను. తను వచ్చేసి తను తింటుంది,
కాకపోతే వెజ్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అవి ట్రై చేయడానికి ఇష్టపడుతుంటుంది. ఇంకా వెజ్ వచ్చేసరికి వెజ్ పులావ్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ న్యూడిల్స్, గోబీ మంచూరియా, మష్రూమ్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా, ఇలా వెజ్ కర్రీస్ అనమాట. నాన్ వెజ్ వచ్చేసరికి చికెన్ పులావ్, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ, బటర్ చికెన్, చికెన్ కర్రీ, చికెన్ మొగలాయ్ కర్రీ, బటర్ నాన్స్ కూడా ఉంటాయి. బటర్ నాన్స్తో పాటు చపాతీ, రోటీస్ కూడా ఉంటాయి అన్నమాట. మన ఇష్టం, మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని తినేయచ్చు. నేనైతే కొంచెం బిర్యానీ పెట్టుకొని 2 నాన్స్ పెట్టుకున్నాను. తనేమో నైట్ ఎక్కువ తినదు, కొద్దిగా వెజ్ పులావ్ పెట్టుకొని ఒక రోటీ వేసుకొని టేస్ట్ చేసిందనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే రోటీ కొంచెం గట్టిగా ఉన్నాయి, వేడిగా ఉన్నా కానీ. తర్వాత బిర్యానీ వచ్చేసి టేస్ట్ బాగుండింది. చెప్పా కదా, చెన్నైలో మళ్ళా స్పైసీనెస్ ఉండదు. ఫుడ్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ అనమాట. తనకి ఈ కాంబినేషన్ అంటే చాలా చాలా ఇష్టం, నాకు కూడా. ఇంకా ఫైనల్ టచ్ ఇచ్చేసాము, ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్. ఇంకా మన ఇష్టం, అన్లిమిటెడ్ అది కూడా. ఇద్దరం కలిసి చెరో గులాబ్ జామున్, చెరో స్కూప్ ఐస్ క్రీమ్ తిన్నాం, స్ట్రాబెరీ అండ్ వెనీలా. ఇంకా ఫైనల్గా బిల్లు ఇలా డిఫరెంట్గా ఒక బొట్టలో పెట్టించారు. తనైతే చాలా థ్రిల్గా ఫీల్ అయింది. బిల్ వచ్చేసి 832 అయింది విత్ జిఎస్టీ. నిజంగా చెప్తున్నాను అండి, 400కి చాలా వర్త్. గట్టిగా తినేవాళ్ళు ఉంటే ఎప్పుడైనా చెన్నై వెళ్తే కన్ఫామ్గా ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, రెస్టారెంట్ ఎక్కడనేది. యాంబియన్స్ కానీ ఫుడ్ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది. రేటు కూడా చాలా రీజనబుల్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.